నన్ను ఈ ఎలక్షన్స్లో గెలిపిస్తే హైదరాబాద్కి ఓడర్ తెస్తా. ఇంత పెద్ద భారతదేశానికి స్వాతంత్ర్యం తేగాలేంది ఇంత చిన్న హైదరాబాద్కి సముద్రం తేలేనా? కొన్నేళ్ల క్రితం టాలీవుడ్లో రిలీజ్ అయిన ఒక మూవీలో హీరో చెప్పే డైలాగ్ ఇది. ఈ వార్త వినగానే ఆ సీన్ స్ట్రైక్ అయింది నాకు. ఎందుకంటే తెలంగాణ గవర్నమెంట్ హైదరాబాద్ సిటీ అవుట్స్కట్స్లో ఒక కృత్రిమ సముద్రాన్ని తీసుకురావడానికి రెడీ అయింది. ఇందుకు సంబంధించి పేపర్ వర్క్ కూడా కంప్లీట్ అయింది. అంటే సముద్రం లేకపోయినా బీచ్ తాలూకు ఎక్స్పీరియన్స్ని ఇవ్వటానికి రెడీ అయిందన్నమాట. గచ్చిబౌలి నుంచి 20 కిలోమీటర్స్ అవతల ఉన్న కొత్వాల్గూడ ఏరియాలో 35 ఎకరాల విస్తీర్ణంలో దాదాపు 225 కోట్ల రూపాయల వ్యయంతో ఈ ప్రాజెక్ట్ని లాంచ్ చేయబోతున్నారు. ఎందుకు? భారతదేశంలో ఇది తొలి కృత్రిమ బీచ్ అని చెప్పాలి. ఇప్పటికే టోక్యో ఒక కృత్రిమ బీచ్ని కట్టింది, అలాగే ప్యారిస్ సిటీ మధ్యలో కృత్రిమ బీచ్ని ఏర్పాటు చేసింది. ఇక దుబాయ్ అయితే సముద్రాన్నే డిజైన్ చేసింది. అంటే అనుభూతి సహజంగా ఉండాలి, కానీ సముద్రం సహజంగా ఉండాల్సిన అవసరం లేదనింది ఈ ఇష్యూస్ తోటి మనకి క్లియర్ అవుతోంది. సో దీని ఉద్దేశం ఏంటంటే, ఇక్కడ నుంచి ఎంటర్టైన్మెంట్ కోరుకొని కొంచెం బ్రేక్ కోరుకొని కేరళ, మాల్దీవ్స్, పాండిచ్చేరి, విశాఖపట్నం వెళుతూ ఉన్న పర్యాటకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా ఇక్కడ ఉండాలి. విదేశాల నుంచి వచ్చే పర్యాటకులకు కూడా ఇది ఒక మంచి డెస్టినేషన్ కావాలి అన్నది ఉద్దేశం. సో ఇక్కడ ఎలా అంటే కృత్రిమ బీచ్ అలలతో పాటు ఫ్లోటింగ్ లగ్జరీ హోటల్స్ని ఏర్పాటు చేస్తారు. యోగా, వెల్నెస్ సెంటర్స్ కూడా అందుబాటులో ఉంటాయి. వాటర్ గేమ్స్ ఉంటాయి. నైట్ టైం మాల్దీవ్ ఎక్స్పీరియన్స్ని ఇవ్వబోతున్నారన్నమాట. ఇలాంటి ఓ ప్రాజెక్ట్ ఇక్కడ రావటం మూలాన స్థానికులకి వేల సంఖ్యలో ఉద్యోగ అవకాశాలు వస్తాయి. అలాగే హైదరాబాద్ రియల్ ఎస్టేట్ ఇన్ఫ్రా కూడా డెవలప్ అవ్వబోతోంది. సో ఇకపై హైదరాబాద్ అంటే ఐటీ డెస్టినేషన్ మాత్రమే కాదు, గ్లోబల్ టూరిజం వెల్నెస్ డెస్టినేషన్గా మారబోతుందన్నమాట. మీకు ఎలా అనిపిస్తోంది?